పార్లమెంటు కొత్త భవనాన్ని ఎవరు ప్రారంభించాలి? ప్రైమ్ మినిస్టర్ రేపు ఇనాగ్రేట్ చేయబోతున్నాడు. కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి, ఆమెను ఇన్వైట్ చేయకపోవడం ఇన్సల్ట్, కాన్స్టిట్యూషనల్గా ఆమె రాజ్యాధినేత, హెడ్ ఆఫ్ ద స్టేట్, అందువల్ల రాష్ట్రపతి ఇనాగ్రేట్ చేయాలి అనేది ప్రతిపక్షాల వాదన. ప్రభుత్వం అంగీకరించకపోతే వారు ప్రతిపక్ష పార్టీలు 20 పార్టీలు బహిష్కరిస్తున్నాయి కూడా. ఈలోగా ఈ అంశం సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ జైసకీన్ అనే అతను ప్రైవేట్ ఆయన పర్సనల్గా ఇన్ పర్సన్ పిటిషన్ దాఖలు చేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో పిటిషనర్ అడిగింది ఏంటంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టును కోరింది ఏంటంటే, మీరు లోక్సభ సెక్రటేరియట్కు ఒక డైరెక్షన్ ఇవ్వండి, లేదా ఒక సజెషన్ ఇవ్వండి, లేదా మీ అబ్జర్వేషన్ తెలియజేయండి. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం అన్కాన్స్టిట్యూషనల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేయడము రాజ్యాంగబద్ధము అని డైరెక్షన్ లేదా సజెషన్ లేదా అబ్జర్వేషన్ ఇవ్వమని పిటిషనర్ అడిగాడు. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ఏంటంటే ఒక వండర్ఫుల్ ఆర్టికల్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఒక రకంగా మన రాజ్యాంగంలో చాలా గొప్ప అధికరణలలో ఇది టాప్లో ఉంటుంది. ఈ అధికరణ ఏం చెప్తుందంటే, ఏ పౌరుడైనా తన హక్కులకు ఉల్లంఘన జరిగింది, భంగం వాటిల్లింది అనుకున్నప్పుడు నేరుగా సుప్రీంకోర్టును సంప్రదించి ఆ మేరకు డైరెక్షన్ ఇవ్వమని అడగవచ్చు. అయితే సుప్రీంకోర్టు వాదన ఏంటంటే, అసలు నీకేం సంబంధం ఇది అని అడిగింది పిటిషనర్. పిటిషనర్ అంటాడు, నేను భారత పౌరుణ్ణి, రాష్ట్రపతి నాకు కూడా రాష్ట్రపతి, అందువల్ల రాష్ట్రపతికి అవమానం జరిగింది కనుక నేను సుప్రీంకోర్టుకు వచ్చాను అంటాడు. సో ఈ పిటిషనర్ చేసిన వాదన 2 రాజ్యాంగ అధికారాలను కోట్ చేశారు. ఒకటి ఆర్టికల్ 79, ఇంకోటి ఆర్టికల్ 87. ఈ 2 కింద రాష్ట్రపతియే ప్రారంభించాలన్నది వాదన. ఆర్టికల్ 79 ఏం చెప్తుందంటే, భారత పార్లమెంట్ అంటే రాష్ట్రపతికి కూడా అందులో భాగం. లోక్సభ అలాగే రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు పార్లమెంట్ కాన్స్టిట్యూట్స్ అని. చాలామంది లోక్సభ రాజ్యసభ అని మాత్రమే టిక్ పెడతారు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. అందువల్ల పార్లమెంటును రాష్ట్రపతి ప్రారంభించాలన్నది వాదన. ఇక రెండవది ఆర్టికల్ 87. పార్లమెంటు మీకు ప్రారంభం సందర్భంగా భారత రాష్ట్రపతి మాట్లాడతారు. అంటే 2 సందర్భాల్లో మాట్లాడతారు. ఒకసారి కొత్తగా లోక్సభ ఫామ్ అయినప్పుడు మాట్లాడతారు, బడ్జెట్ సెషన్ ప్రారంభంలో కూడా మాట్లాడతారు. సో అదే కాకుండా ప్రధానమంత్రిని కానీ మంత్రిమండలిని కానీ నియమించేది కూడా రాష్ట్రపతి. ఒకవేళ ఏదైనా సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ నాయకత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మెజారిటీ కోల్పోయింది అని ప్రెసిడెంట్ భావిస్తే ఫ్లోర్ టెస్ట్కి ఆదేశించేది కూడా ప్రెసిడెంటే. అంటే బలాన్ని నిరూపించుకోమని ఆదేశించేది కూడా ప్రెసిడెంటే. సో అందువల్ల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఇనాగ్రేట్ చేయాలి అన్నది సదర్ పిటిషనర్ వాదన. అయితే సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే, నిజమే ఆర్టికల్ 79 నిజమే, ఆర్టికల్ 87 నిజమే, కానీ వీటికి ఒక భవన నిర్మాణానికి సంబంధం ఏంటి అని అడిగారు. సో సుప్రీంకోర్టు కాదు, ఎవరు కాదని లేదు, అవి రాజ్యాంగ అధికారంలే. నేను నిన్న మొన్న దీనిపైన విశ్లేషణలు కూడా అదే చెప్పాను. రాష్ట్రపతి ప్రారంభిస్తే బాగుండేది, కానీ రాష్ట్రపతి ప్రారంభించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా, ఇదొక క్వశ్చన్. సో ప్రోటోకాల్ రీత్యా రాష్ట్రపతి రాజకీయాలకు అతీతము కనుక ప్రారంభిస్తే మంచిది, నిజమే. కానీ రాష్ట్రపతి ప్రారంభించకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా, ప్రధానమంత్రి ప్రారంభించడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా అనే క్వశ్చన్ నేను రైజ్ చేశాను. సుప్రీంకోర్టు కూడా సరిగ్గా అదే క్వశ్చన్ అడిగింది. ఈ ఆర్టికల్ 79, 87 కరెక్టే, కానీ ఒక బిల్డింగ్ ఇనాగరేషన్కు వీటికి సంబంధం ఏంటి అని అడిగారు. నిజమే, ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రపతి అనుమతి లేకుండానే పార్లమెంట్ను సమావేశపరిచారనుకోండి, అది రాజ్యాంగ ఉల్లంఘన. అలాగే పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతిని పిలవలేదనుకోండి, కొత్తగా లోక్సభ ఫామ్ అయినప్పుడు, అది రాజ్యాంగ ఉల్లంఘన. ఇలా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌను, కాన్స్టిట్యూషనల్ వయలేషన్ ఒకటి.
కానీ భవన నిర్మాణం వేరు, భవన నిర్మాణానికి సంబంధం లేదు. నేను ఉదాహరణ కూడా చెప్పాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నేను ప్రారంభించాను, 2 కార్యాలయాలు ప్రారంభించాను. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో భాగం కాదు కదా, సబ్ రిజిస్ట్రార్ అనేది ఎగ్జిక్యూటివ్ కదా, మరి నేను లెజిస్లేచర్ కదా అనే కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదు, నాకు కూడా రాలేదు. ఎందుకంటే ఆ పార్లమెంట్లో భాగమైతేనే ప్రారంభించాలని. ఆ మేరకు ప్రైమ్ మినిస్టర్ కూడా పార్లమెంట్లో భాగమే. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఇస్ ది లీడర్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంటుకు నాయకత్వం వహించేది ప్రైమ్ మినిస్టరు. పార్లమెంట్లో మెజారిటీ ఉంటేనే ప్రైమ్ మినిస్టర్ అవుతారు, లేకపోతే మెజారిటీ కోల్పోయిన మరుక్షణం ప్రైమ్ మినిస్టర్ కాడు. ప్రైమ్ మినిస్టర్ పార్లమెంటు ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ లోక్సభకు ఎన్నిక కాకపోతే ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యాడు. సో పార్లమెంట్ సభ్యుడు కాకుండా 6 నెలల కన్నా ఎక్కువ ప్రైమ్ మినిస్టర్గా ఉండలేరు. అందువల్ల పార్లమెంటుకు ప్రైమ్ మినిస్టర్ లింక్ లేదని కూడా ఎవరు అనలేరు. సో ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ వేరు, నార్మల్ నైసిటీసు, డీసెన్సీ, సెరిమోనీస్ వేరు. ఒక ఉదార స్వభావంతో ఒక ప్రైమ్ మినిస్టర్ కాస్త హ్యూమిలిటీ ప్రదర్శించి కాన్స్టిట్యూషనల్గా రాష్ట్రపతి హయ్యర్ పొజిషన్లో ఉంటారు. పార్లమెంట్ భవనం అనేది ఒక గొప్ప ఈవెంటు. అందువల్ల రాష్ట్రపతితో ఇనాగ్రేట్ చేయించి ఉంటే బాగుండేది, అందులో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. కానీ అలా చేయనప్పుడు అది కాన్స్టిట్యూషనల్ వయలేషన్ కాదు. అందుకే సుప్రీంకోర్టు అడిగింది ఆర్టికల్ 79, ఆర్టికల్ 87 ఓకే, కానీ బిల్డింగ్ ఇనాగ్రేషన్కు దీనికి ఏం సంబంధం అని అడిగింది. సో బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పార్లమెంట్ సెషన్. పార్లమెంట్ సెషన్ వేరు, పార్లమెంట్ బిల్డింగ్ వేరు. సెషన్ విషయంలో కాన్స్టిట్యూషనల్ రూల్స్ ఇవన్నీ ఉంటాయి. బిల్డింగ్ ఇనాగ్రేషన్ కాన్స్టిట్యూషన్ లెక్క లేదు కదా, పార్లమెంట్ భవనం కొత్త కట్టమని కూడా లేదు కదా. అందులో గవర్నమెంటే కదా ఈ ప్రాజెక్ట్, ఈజ్ నాట్ ఏ పార్లమెంట్ ప్రాజెక్ట్, ఇస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంట్ కట్టారు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్, నాట్ జస్ట్ పార్లమెంట్ స్కీమ్ కాదు. సో అందుకే సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ అధికరణలకు బిల్డింగ్ ప్రారంభానికి సంబంధం ఏం లేదు అని ఈ కేసును దాదాపు డిస్మిస్ చేసే పొజిషన్ వచ్చేటప్పుడు పిటిషనర్ అడిగారు, వద్దు నేనే విత్డ్రా చేసుకుంటా అన్నారు. కానీ సాలిసిటర్ జనరల్ అభ్యంతరం చెప్పాడు, విత్డ్రా చేసుకున్న కానీ అనుమతి ఇవ్వదు కోర్టు, డిస్మిసే చేయాలి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ అడ్వకేట్ వెళ్ళి హైకోర్టుకి వెళ్తాడు. ఎందుకంటే సదర్ పిటిషనర్ అడ్వకేట్. సో అందువల్ల హైకోర్టుకి వెళ్తాడు. అదే కాకుండా ఇలాంటి అంశం, పార్లమెంట్ బిల్డింగ్ ఎవరు ప్రారంభించాలనే అంశం నాన్ జస్టిసబుల్, అంటే న్యాయ వ్యవస్థ సమీక్షలో భాగం కాదు, ఇట్ ఈస్ నాట్ జ్యుడిషియల్ ఇష్యూ కాదు అనేది సాలిసిటర్ జనరల్ వాదన. బట్ సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఇస్తూ మళ్ళీ ఏ కోర్టుకు ఇక పోకూడదు, సో దీన్ని ఎంటర్టైన్ చేయకూడదు అని సుప్రీంకోర్టు భావన. కానీ ఈలోగా పిటిషనరే విత్డ్రా చేసుకుంటున్నాడు కనుక అనుమతిస్తున్నామని సుప్రీంకోర్టు అని. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. రాష్ట్రపతి ఇనాగ్రేట్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ చేయడం తప్పు అని వాదన సుప్రీంకోర్టు ఒప్పుకొని ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్గా దీన్ని భావించి ప్రతిపక్షాలు ఏ ఆర్గ్యుమెంట్ అయితే పెడుతున్నాయో దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. అందువల్ల కంక్లూడింగ్గా నేను చెప్పేది, నేను 2-3 రోజులుగా చెప్తున్నాను, ఎస్ రాష్ట్రపతి ప్రారంభిస్తే బాగుండేది. సో అది డీసెన్సీ, ప్రోటోకాల్, నువ్వు ఏదైనా పేరు చెప్పు. ఎందుకంటే సెరిమోనియల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ ద చీఫ్ కమాండర్ ఆఫ్ ద ఆర్మ్ ఫోర్సెస్ కూడా, సర్వ సైన్యాధిపతి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. హెడ్ ఆఫ్ ద స్టేట్, రాజ్యాధినేత కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంటును సమ్మన్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంటును కీలక సందర్భాల్లో అడ్రస్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంట్ ఆమోదించిన బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెడితేనే చట్టం అవుతుంది. పార్లమెంట్ రద్దు చేయాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ రకంగా చూసినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ గ్రేటెస్ట్ సెరమనీని ఆ చీఫ్ గెస్ట్గా ఉండడం ఈ సౌండ్స్ కరెక్ట్, అందులో ఎవరికి డిస్ప్యూట్ అవసరం లేదు. కానీ ఫర్ ఇట్స్ ఓన్ రీజన్స్, అది రాజకీయ కారణాలకు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రభుత్వము ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. సో అది పొలిటికల్గా క్వశ్చన్ చేయొచ్చు, మోరల్గా క్వశ్చన్ చేయొచ్చు, ఎథికల్గా క్వశ్చన్ చేయొచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్గా క్వశ్చన్ చేయలేము. అది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదు. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం అనేది రాజ్యాంగ వయలేషన్ కాదు. సో అది తేడా. సుప్రీంకోర్టు ఎప్పుడైనా పొలిటికల్ మారల్ అంశాల్లోకి వెళ్ళదు.
రాజ్యాంగపరమైన అంశాల్లోకే వెళ్తుంది. అందుకే ప్రతిపక్షాలు చేసి ఉండాల్సింది ఏంటంటే రాష్ట్రపతిని పిలవనందుకు అభ్యంతరం చెప్తూ ఆ పొలిటికల్ పాయింట్ను స్ట్రెస్ చేస్తూ పార్లమెంటు ప్రారంభానికి వెళ్ళి ఉంటే ప్రతిపక్షాలకు ఒక పెద్ద రాజకీయ పోరాటానికి కూడా ఆయుధం ఉండేది. చూడు, ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను పిలవలేదు, ఆదివాసీ మహిళను ఆ అద్భుతమైన గౌరవం ఇవ్వలేదు, ఇలా ఎన్నికల వరకు ఈ పొలిటికల్ పాయింట్ చెప్పుకునే అవకాశం ఉండేది. అయినా మేము పార్లమెంటుకు ప్రత్యేకతను గుర్తించి మేము హాజరయ్యాము అని ఇప్పుడు కూడా చెప్తారు. కానీ ఇప్పుడు అధికార పార్టీకి కూడా ఆయుధం ఇచ్చారు. చూడండి, పార్లమెంటు పట్ల గౌరవం లేదు, దేశ ఔన్నత్యం అంటే గౌరవం లేదు అని కౌంటర్ అటాక్ అవకాశం ఇచ్చారు. అపోజిషన్ అటెండ్ అయి ఉంటే కౌంటర్ అటాక్ బీజేపీకి ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు. ఎందుకు ఇనాగ్రేట్, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎందుకు పిలవలేదు అంటే ఒక పొలిటికల్ అవకాశాన్ని అపోజిషన్ కోల్పోయింది అన్నది నా పాయింట్.